మనకు దయచేయునుగాక. తల్లిగారు లూదియమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక మరియు ప్రతి మాసము ఫిలిప్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన పేరు ఎంత చెప్పినా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సువార్త కూడిక కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి మందిరంలో జరుగుతుంది. వాతావరణం, సామాజిక పరిస్థితులను బట్టి ఒక విషయం మనం మర్చిపోకూడదు. పరిస్థితులు ఏవైనా ప్రభు తన పనిని ఆపేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దేవుడు గాడు ఆయన? తన పనిని ఆపే దేవుడు. మనుష్యుడు గర్వించిన ఆయన తన పనిని మంచి చేయాల్సిన బిలామే చెడు చేయడానికి బయలుదేరినప్పుడు దేవుడు గాడిద ద్వారా ఏం చేశాడు? పని జరిగింది. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, బట్ దేవుని పని పరిధనం కూడా జరుగుతున్న దేవుని పనిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో పావు గంట నేను దేవుని వాక్యాన్ని అందించి నాకున్న పనులు బట్టి నేను బయలుదేరి వెళ్తాను. ఫిలిప్ గారు తల్లిగారు లూదియమ్మ గారు ప్రభువుని నమ్ముకొని ప్రభు మార్గంలో జీవిస్తూ పరిశుద్ధురాలుగా ప్రభు యొద్దకు చేరబడ్డారు. వారి జ్ఞాపకార్థ కూడిక 7 సంవత్సరాలు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా వారి బిడ్డలకు మాత్రం మరపురాని తల్లిలాగే నాన్నలాగే ఇప్పుడు కూడా స్తోత్రం చెప్పండి. బైబిల్ వాక్యం కూడా చెప్తుంది, మరణించక బ్రతికేటువంటి నరుడు కూడా ఎవడు పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించగలిగినటువంటి మనుష్యుడు ఎవ్వరు లేరు. సో ఆ మార్గంలోనే తల్లిగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అదే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరు ఏం కలిగిస్తుందంట? అసహ్యత పుట్టిస్తుంది. వారి పేరు అనగానే తెలుగు భాషలో చెప్పాలంటే కొన్నిసార్లు ఎలా అంటారు, ఆయన పేరు అనమాకండి, వెంటంటే కంపనం పడుతుంది నాకు అంటారు. చూసారా? ఏమంటారు? వాడి గురించి చెప్పమాక, నాకు ఆ పేరు వినపడగానే పాములు జర్రులు పారినట్టుగా దాన్ని అసహ్యత అంటారు. ప్రతి తెలుగు పదానికి నానార్థాలు, పర్యాయ పదాలు ఉంటాయి. అయితే వాక్యం చెప్తుంది, భక్తిహీనులు అనీతిమంతుల పేరు విన్నప్పుడు ఒకవేళ అసహ్యత పుడుతుందేమో కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అనేది వారు చనిపోయిన తర్వాత కూడా వారి బిడ్డలకు, ఆ సమాజానికి ఏమై ఉంటుంది? ఆశీర్వాదకరము. బైబిల్లో మొట్టమొదటిగా దేవుని చేత చేయబడిన మనుష్యుడు కూడా నీతిమంతుడే. బైబిల్లో మొట్టమొదట మరణించిన మృతుడు కూడా నీతిమంతుడే. చెప్పండి. బైబిల్లో మొదట పుట్టిన మనుష్యుడు కూడా నీతిమంతుడే. బైబిల్ చెప్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు అనేకమైన తంత్రాలను. జేమ్స్ గారు నాకు వంత బాగా పాడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా జేమ్స్ గారు వంత పాడతా ఉంటే తెల్లారిపోయేది అన్నమాట. మొదట జన్మించిన, మొదట జీవించిన, మొదట సృష్టించబడిన మనుషుడు కూడా నీతిమంతుడే. మొదట మరణించిన వ్యక్తి కూడా ఎట్లాంటి వాడు? చెప్పండి. అందుకే సొలొమోను చెప్పాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట వ్యక్తి కూడా ఎవరని చెప్పాను? బైబిల్లో మొదట మరణించింది ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్లో మరణించిన వ్యక్తి, మొదటి మరణించిన వ్యక్తి ఎవరు? ఆదామా హేబేలా? ఆదాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. హేబేల్ అన్న వారి చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి. చూడండి, హేబేలు జీవితంలోనే దేవుడు మానవ జీవితాన్ని గురించిన సమస్తాన్ని పెట్టేశాడు. హేబేలు చాలా మంచి పాఠాలు పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారికి నేర్పిస్తూ ఉన్నాడు. హేబేలు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఆవిరి. హేబేలు అంటే అర్థం ఏంటి?
ఆవిరి ఎంతసేపు కనపడింది? యాకోబు చెప్పాడు కదా, చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు అక్కడ యాకోబు మానవ జీవితాన్ని కూర్చున్నటువంటి ఒక సంక్షిప్త సమాచారాన్ని ఒక వచనములో ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రేపేమి సంభవింపును మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. హేబేలు మాత్రమే ఆవిరి వంటి బ్రతుకు కలిగిన మనుష్యుడు కాడు. హేబేలు మాత్రమే ఆవిరి వంటి ఆయువును కలిగిన మనుష్యుడు కాదు. మొదట మరణించిన నీతిమంతుడైన హేబేలు ఆవిరి అయితే, ఒక 7 సంవత్సరాల క్రితం మరణించినటువంటి తల్లిగారు కూడా ఎటువంటి జీవితం కలిగిన ఆమె? ఆవిరి వంటి జీవితమే. ఆమె మాత్రమే కాదు, ఇక్కడ కూడి ఉన్న మనము కూడా ఎట్లాంటి వారము? మన జీవం ఏ పాటిదని వాక్యం చెప్తుంది. నా జీవం ఏ పాటిదని వాక్యం చెప్తుంది. నీ జీవం ఏ పాటిదని వాక్యం చెప్తుందంటే, ఆవిరి వంటి వారు మీరు. ఆ ఆవిరికి వివరణ కూడా ఇచ్చాడు. ఎట్లాంటి ఆవిరి అని అక్కడ ఆయన చెప్పాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతసేపు కనబడి అంతలోనే కాస్తంతసేపు కనబడి మరి కాస్తంత సేపట్లో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి హేబేలును గురించి పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది నీతిమంతుడని. ఆవిరి వంటి ఆయువును కలిగి ప్రభు తనకిచ్చిన ఆయువులో ఈ లోకములో జీవించి మరి తల్లిగారు పరలోకానికి వెళ్ళారు. హృదయమ్మ దేవుని సన్నిధికి కొనుక్కోబడ్డారు. ఆమె జీవితము కూడా ఆవిరే. ఈ రాత్రి నీ నా జీవితాలు కూడా ఆవిరే. స్తోత్రం చెప్పండి. అయితే ఆవిరి వంటి ఆయువు కలిగినటువంటి మనుషులు భూలోకములో ఉన్నప్పుడు హేబేలు వలె జీవించినట్లయితే, భూలోకములో ఉన్నప్పుడు హేబేలు వలె నడుచుకున్నట్లయితే, భూలోకములో ఉన్నప్పుడు హేబేలు వలె ప్రభువుని వెంబడించినట్లయితే, హేబేలు ప్రభు దగ్గరకు చేరుకున్నట్లుగా ఈనాడు వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ప్రభు యొక్కకు చేర్చబడగలము. మన తరువాత తరము వారికి ఆశీర్వాదాన్ని పంచే నీతిమంతులుగా మార్చబడగలము. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ రాత్రి తల్లి లూదియమ్మ గారి ఈ జ్ఞాపకార్థ ఆశీర్వాద స్తుతి కూడికలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మానవుల అందరి జీవితాలు ఆవిరి వెంటనైతే, ఇంక్లూడింగ్ మీ, నా జీవితంతో కూడా. అయితే మనం మరణించే లోపు ఎటువంటి జీవితం కలిగి ఉండాలి అంటే, ఆవిరి అనేటువంటి అర్థం వచ్చే పేరును కలిగి ఉండి, మొట్టమొదటిగా ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరకు వెళ్ళి తరతరాల జ్ఞాపకాలలో ఆశీర్వాదము పంచుతూ నేటి వరకు భూమి సజీవముగా ఉన్నంత వరకు ఆశీర్వాదకరమైన భక్తుడిగా ఉన్న హేబేలు వలె నీ నా జీవితాలు మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు నీతిమంతుడిగా ఎలా మరణించగలిగాడు? హేబేలు యొక్క భక్తి విశ్వాస జీవితాన్ని కానీ మనము పరిశీలన చేసి చూసినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, హేబేలు ఆదాము యొక్క కుమారుడిగా పుట్టినప్పటికీ, హేబేలు ఆదాము సంతానములో చిన్నవాడైనప్పటికీ, హేబేలును గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యములో, నీతిమంతుడై మృతి నొంది ఆశీర్వాదకరంగా తరతరాలకు జ్ఞాపకాల్లో మెలుగుతున్న హేబేలు యొక్క జీవితాన్ని గురించి మనము చదువుకుంటే 11వ అధ్యాయము 4వ వాక్యంలో ఆ అపోస్తలుడైన పౌలు ఈ నీతిమంతుడైన హేబేలును గురించి ఏం చెప్తున్నాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి
అర్పించెను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హేబేలు నీతిమంతుడని తేల్చబడడానికి, హేబేలు నీతిమంతుడిగా బ్రతికి దేవుని దగ్గరకు కొనిపోబడి మరణము తదనంతరము ఆ నీతిమంతుడిగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకములో ఉండడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఆయన దేవునికి బలి అర్పించేటప్పుడు ఏం కలిగి అర్పించాడట? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో బలి ఎట్లా అర్పించాడు? గొర్రెపిల్ల బలి అనగానే డబ్బుల గురించి చెప్పాలనుకుంటున్నారా? బలి అర్పించాడు, డబ్బులు తీసుకురాడు తీర్పు గారు, కానీ నేనేం చెప్పనులే. కానీ అక్కడ ఉన్న పదం మనం క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, ఎట్లా ఆయన నీతిమంతుడయ్యాడు, ఎలా నీతిమంతుల జ్ఞాపకాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడంటే, హేబేలు జీవితంలో ఏముందంటే అతని అర్పణలో విశ్వాసం ఉందని పౌలు చెప్పాడు. కానీ అతని బ్రతుకులోనే విశ్వాసం, బ్రతుకులు ఏముంది? బ్రతుకులో విశ్వాసం ఉంది కనుక తీసుకొచ్చి అర్పణలో ఏముంది? బ్రతుకులో విశ్వాసం ఉంది కనుక మాట్లాడే మాటల్లో ఏముంటది? బ్రతుకులో విశ్వాసం ఉంటది కనుక చేసే కార్యాల్లో ఏముంటది? కొంతమందికి మాటల్లోనే విశ్వాసం ఉంటుంది. ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది విశ్వాసం? మాటల్లోనే. తన దాకా బాధ వచ్చాక 170, 150 కొట్టుకుంటుంది గుండెకాయ. ఏం పర్వాలేదమ్మా, దేవుడు బాగు చేస్తాడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు అని చెప్తాడు. వీడికి ఒకసారి స్ట్రోక్ వచ్చిందనుకో, ఇది విశ్వాసం కనపడదు. దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం వీళ్ళు, కానీ మాటల్లో కనపడింది. యేసుప్రభు నమ్ముకో, గొప్ప దేవుడు, మృతులను సజీవులు చేసిన దేవుడు, రోగులను బాగు చేసిన దేవుడు. నోట్లో ఏం కనపడుతుంది? బ్రతుకులో మాత్రం హలో, మొదట బ్రతుకుల విశ్వాసం ఉన్నప్పుడే మాటల్లో విశ్వాసం కనపడదు. బ్రతుకుల విశ్వాసం ఉన్నప్పుడే అర్పణలో విశ్వాసము. హేబేలు ఎలా నీతిమంతుడయ్యాడంటే, విశ్వాసము కలిగి ఉండుటను బట్టి ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి నీతిమంతుడయ్యాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి 4-5 వాక్యాల్లో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ వాక్యం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని ఏం చేయాలంట? ముందు నమ్మాలి. స్తోత్రం చెప్పండి. హేబేలు ఏం చేశాడు? నమ్మాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నా బలిని అంగీకరిస్తాడు, దేవుడు నన్ను నా తల్లిదండ్రులకు ఒక మానవ వ్యక్తిగా అనుగ్రహించాడు అని ఏం చేశాడు హేబేలు? ఎవరు నమ్మాడు? ఎవరు నమ్మాడు? ఎవరు నమ్మాడు చెప్పండి? దేవునిని. కనుక ఏం చేశాడు? విశ్వాసంతో కయ్యను బలి అర్పించలేదా? కానీ కయ్యను అర్పించలేదా? కయ్యను తీసుకురాలేదా? కయ్యను కూడా, కానీ కయ్యను ఎలా అర్పించలే? అలాగా దేవుడు ఉన్నాడు, నేను తీసుకొచ్చిన అర్పణను చూస్తున్నాడు, నేను ఏ హృదయంతో తీసుకొచ్చాను, నేను ఎటువంటి మనస్సాక్షితో తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చిన ఈ మంచి తీసుకొచ్చానా, చెడ్డ తీసుకొచ్చానా, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చేట్లేదు దేవుడు, ఎవరు తీసుకొచ్చేట్లేదు దేవుడు. ఈ దేవుడికి భూప్రపంచం మీద నా ఒక్కడి మీదే నా కెమెరా ఉండేది, కళ్ళు ఉండేది. చాలా మందిని చూస్తున్నాడు కదా, ఎవరికి త్వరగా ఎట్లా దేవుడు అట్లా అనుకున్నప్పుడు ఇట్లా చేద్దాంలే అని అనుకొని ఉంటాడు. కయ్యను నేను సోదరం చెప్పండి, అట్టగొట్ట తీసుకెళ్ళి ఇవ్వాలి దేవుడికి అని తీసుకెళ్ళి ఇచ్చాడు. అంతేగాని ఇదిగో నా అర్పణను దేవుడు చూస్తున్నాడు, నా అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు, నా విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చేసిన క్రియలను బట్టి, నేను మాట్లాడిన మాటలను బట్టి, నేను అర్పించిన అర్పణను బట్టి ఆయన నాకు
ప్రతిఫలము దయచేస్తాడు అనే విశ్వాసము ఎవరిలో ఉంది? హేబేలులో ఉంది. స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏం చేయబడగలము? నీతిమంతులముగా. దేని ద్వారా? విశ్వాసం. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు విశ్వాసం ఉంచాలి? రోగం తగ్గినంతసేపు మాత్రమే, బ్రతుకు కాలమంత, ప్రాణము పోయేంత, ప్రభు రాజ్యము చేరేంత వరకు ఏముండాలి మనలో? విశ్వాసాన్ని గురించి నోటితో చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం చాలా ఎట్లా ఉంటుంది? యేసు ప్రభు శిష్యుల జీవితమే దానికి ఒక నిదర్శనం. యేసయ్య అదంటారా నేను వస్తాను బాబుల్లారా అని మనం పడవల మీద పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరల యేసయ్య తుఫాన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభు వస్తుంటే వీళ్ళు ఏమన్నారు? దెయ్యము భూతం అన్నారు. రెండు, యేసు ప్రభు శిష్యులు కలిసి ప్రయాణమే పోతూ ఉన్నప్పుడు ఆయన ఓడ అమరము నిద్రపోతా ఉన్నారు. ఓడ అమరము నిద్రపోతా ఉంటే పెద్ద గాలి తుఫాన్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళు భయపడాలా లేకపోతే ధైర్యం ఉండాలా? యేసయ్య ఉన్నాడుగా, కొడుకోనో కూర్చోనో నిలబడి యేసయ్య అన్నాడుగా, మాకు యేసయ్య ఉన్నాడులే, మాకేం భయం లేదని విశ్వాసంతో ఉండాలా వద్దా? యేసయ్యని పక్కన పెట్టుకొని గావు కేకలు పెడతాం. ఏం కేకలు పెడుతున్నారు? ఓ దేవుడు, మేము నాశనం అయిపోతున్నాం, నీకు కనపడటం లేదు, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అంటే వీరి హృదయంలో ఏమి లేదు? విశ్వాసము. సో దైవజనమా, మనము నీతిమంతులముగా మార్చబడాలి అంటే ఇదిగో దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము జీవిత కాలము మట్టుకు హేబేలు ఎలా నీతిమంతుడయ్యాడు, హేబేలు జ్ఞాపకాలు ఎలా నీతిమంతులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అంటే ఒకే ఒక విషయాన్ని నేను చెప్పాను. హేబేలు ఎట్లాంటి వాడు? పౌలు చెప్పినట్టుగా హేబేలు ఎట్లాంటి వాడు? విశ్వాసము ద్వారా మనకేమి లభిస్తుంది? నీతి. ఆ విశ్వాసము ద్వారానే మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చదువుకోండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచు నీతిమంతులుగా చేస్తుంది. లూదియమ్మ గారు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు మార్గములో నడిచి మరణము వరకు విశ్వాసంతో బ్రతికి ప్రభు యొద్దకు చేర్చబడ్డది కనుక ఆమె నీతిమంతుల జాబితాలో చేర్చబడింది. ఆమె జ్ఞాపకాలు నేటికి మనలో ఆశీర్వాదకరంగానే. ఈ రాత్రి వాక్యం వింటున్న మనము అందరం విశ్వాసం ఉంచిన వారమే. స్తోత్రం, మంచిది. బట్ ఈ విశ్వాసాన్ని మరణం వరకు మనం ఏం చేయాలి? ఈ విశ్వాసం ఎక్కడ కనపడాలంటే మన క్రియలలో, మన నోటిలో, మన సమస్యలు ఏం కనపడాలి? నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. అట్లా నోట్లో కాదు, జీవితంలో విశ్వాసము ఎక్కడ? నోటితోగా, నోటిలో మాత్రమే, క్రియలలో, ప్రవర్తనలో సమస్తములు ఏం అనిపించాలి? అలా విశ్వాసమును మనం కాపాడు. పౌలు కూడా తిమోతికి రాసిన పత్రికల్లో తన ముగింపును గురించి మాట్లాడితే ఏమంటాడంటే, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును విశ్వాసమును. అంటే పౌలు నీతిని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడు. ఏం కాపాడుకున్నాడు? బట్ పౌలుకి ఏం సిద్ధపరచబడినప్పుడు కిరీటము, నీతి కిరీటము. మనం నీతిమంతులముగా బ్రతికి నీతిమంతులముగా మరణిస్తే పౌలుకి ఇచ్చినట్లుగానే ప్రభు ప్రతి నీతిమంతుడికి ఏమి ఇస్తాడు? నీతి కిరీటాన్ని. లూదియమ్మ గారు ఆ నీతి కిరీటం కొరకు మనల్ని విడిచి ప్రభు యొక్కకి వెళ్ళింది. భూలోకములో సజీవులము ఉన్న మనం ఒక హేబేలు వలె, ఒక లూదియమ్మ గారి వలె నీతిమంతులుగా మన క్రియలను కలిగి మరణము వరకు జీవించి ప్రభు మనకిచ్చే నిత్యమైన రాజ్యములో చేర్చబడదాం. అట్టి కృప ఈ తల్లిగారి సంతానానికి వాక్యం వింటున్న మనకు ప్రభువు సమృద్ధిగా దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. ప్రార్థనలు ఏకీభవించు. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మా ప్రియ సోదరులు, మా తోటి సేవకులు, ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న ఫిలిప్ గారు, మరి మాతృమూర్తి గారు, లూదియమ్మ గారు,
నాయన 7 సంవత్సరాల క్రితం మరణించిన వారి బిడ్డలు వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటారు. నిజమే, ఈ లేఖనాల్లో ఉన్నట్లు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. భక్తిహీనుల పేర్లు అయితే అసహ్యం పుట్టిస్తారు. తల్లిగారు విశ్వసించి వారి క్రియల్లో విశ్వాసం కలిగి నీతిని కాపాడుకొని నీతిమంతురాలుగా ఆయన మీ రాజ్యానికి చేరారు. గొడవబడిన వారి కుటుంబము కూడా అటువంటి నీతి విశ్వాసము ద్వారా సంపాదించుకొని నిత్యత్వానికి వారసులకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.